పదే చెప్పింది ఏంటంటే అంబటి రాంబాబు గారికి ఇప్పుడు మీరు గాని బెయిల్ ఇచ్చినట్లయితే, ఆయన గాని రిలీజ్ చేసినట్లయితే, మేము ఆయనకి రక్షణ ఇచ్చే పరిస్థితిలో లేము అని చెప్పేసి దాడులు జరుగుతాయనా? తెలుగుదేశం శ్రేణులు ఆయన ఇంటి మీద మళ్ళీ దాడులు చేస్తారని సుమారు 2,000 మంది దాడి చేయడానికి పూనుకొని ఉన్నారు. మేము అత్యంత కష్టం మీద అర్ధరాత్రి పూట ఈయన్ని తీసుకొచ్చాము, లేకపోతే అరెస్ట్ చేశాము. మీరు ఇప్పుడు ఈయన్ని బయట బాహ్య ప్రపంచంలోనికి వదిలేస్తే మేము ఆయనకి రక్షణ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు అన్న. అంటే ఇట్ అమౌంట్స్ టు గోస్ టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని ఏ రకంగా పరిరక్షిస్తున్నారు అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయినటువంటి ఒక పరిస్థితి. అందులో మొబైల్ కోర్టు పదే పోలీసులను కూడా వాళ్ళ యొక్క అభ్యర్థనని క్రైటీరియాగా తీసుకుని అంబటి రాంబాబు గారికి రిమాండ్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే రిమాండ్ ఇచ్చారో ఇక పుంకాలుగా సుమారుగా 50 పై చిలుకు కేసులు అన్నిటిలోనూ హైకోర్టు వారు ఉన్నారు కాబట్టి వెనక వెన్నుదన్నుగా ఈరోజు చట్ట ప్రకారం అంబటి రాంబాబు గారు బయటకు రావడానికి దోహదపడింది. అదే హైకోర్టు లేకపోతే ఇక మీరు చూడాలంటే అంబటి రాంబాబు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే పాదయాత్ర చేస్తానంటున్నారో, అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల దగ్గర డబ్బులు లేవు కాబట్టి అంబటి రాంబాబు గారిని నడిపించి తీసుకెళ్లే వాళ్ళేమో. డీజీపీ గారు అన్నారు కదా కదిరి ఇష్యూలో ఆ పిల్లవాడిని నడిపించిన క్రమంలో ఎందుకు నడిపించారని అడిగితే మీరు చెప్పినట్టున్నారు. పిల్లవాడేం కాదులేండి, మైనర్ కాదు, మేజరే. కాకపోతే ఏంటంటే సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైన అధికారి ఆ రకంగా మాట్లాడడం అంటే తెలుసా వెంకటేష్ గారు, ఆ అబ్బాయి ఆ కేసు నుంచి బయటకు వచ్చాడు.